సంక్షేమ పథకాల అమలు వాటి పనితీరుపై జిల్లాలోని శాఖాపరమైన అంశాలపై గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పనితీరుపై సూచనలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గత 5 సంవత్సరాల్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం జరగడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ విషయంలో నిర్వహణకు లోచుకోకుండా చాలా బాత్రూంలో బోల్ట్లు కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నాయి, అప్పులు పాలు చేశారు. అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది. విద్యార్థులకి 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీట్, ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు సీట్లు పొందించాలనే లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగురాల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటి కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు లేవు, అవన్నీ అభివృద్ధి చేయాలి. అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి. విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైన వసతులు అందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, విద్యని మంచిగా అందించాల్సిన బాధ్యత మనం చర్యలు తీసుకున్నాం. గురుకుల పాఠశాలలో కూడా అదే పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థులకి అండగా ఉండి పూర్తిగా ఎంకరేజ్ చేయాలని మేము